మిత్రులారా, ఇప్పుడు మనం పుష్పరాగమయ ప్రాకారంలో ఉండి అన్ని దిక్కులను పాలిస్తున్న అష్టదిక్పాలకులు మరియు వారి యొక్క నివాస స్థానాల గురించి తెలుసుకుందాం. శ్లోకం చదువుతాను, వినండి. పూర్వాసాయాం సముత్తుంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తత్ర రాజతే. పూర్వసాయాం అంటే తూర్పు దిక్కు అని అర్థం అండి. అంటే ఈ పుష్పరాగ ప్రాకారంలో ఈస్ట్ సైడ్కి సముత్తుంగ శృంగ అంటే ఎత్తైన శిఖరాలతో అమరావతి నగరం ఉందిటండి. ఎలా ఉందిట? నానావన సంయుక్తం అంటే రకరకాలైన వనాలు, ఉపవనాలు ఉన్నాయిటండి. తత్ర అక్కడ మహేంద్రుడు అంటే బ్రహ్మాండాలన్నిటిలోని స్వర్గాలు ఉన్నాయని తెలుసు కదండి మనకి. ఆ స్వర్గాలలో ఉన్న ఇంద్రులందరి యొక్క సమిష్టి రూపం. అలాంటి మహేంద్రుట అక్కడ విరాజిల్లుతూ ఉన్నట్టండి. ఇంకా ఎలా ఉందిట? స్వర్గ శోభాచయా స్వర్గే యావతీ స్యాత్తతోధిక సమిష్టి సతనేత్రస్య సహస్రగుణతః స్మృత. అంటే ఈ అమరావతి యొక్క శోభట అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న స్వర్గాల యొక్క శోభ కన్నా స్యాత్తతోధిక అంటే ఎన్నో రెట్లు అధికంగా పరమ శోభతో ఉంటుంటండి. అంతేకాట ఇక్కడున్న మహేంద్రుడు ఎలా ఉన్నట్ట? సమిష్టి రూపం అని చెప్పుకున్నాం కదా, అందరు మహేంద్రుల యొక్క సమిష్టి రూపం అన్నాం కదా. కాబట్టి ఎలా ఉంటారో ఇక్కడ వర్ణిస్తున్నారు, వినండి. అతనుట సమిష్టి శతనేత్రస్య అంటే 1000 కళ్ళతో ఉంటాటండి. ఇంకా సహస్రగుణత అంటే సహస్ర గుణాలు, తేజస్సు కలిగి ఉంటాటండి. ఇంకా ఎలా ఉందిట? ఐరావత సమారూఢో వజ్రహస్త ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతేత్ర శతక్రతు. ఇంద్రుడు ఎలా ఉన్నట్ట? ఐరావతాన్ని అధిరోహించి వజ్రహస్త అంటే వజ్రాయుధాన్ని చేతపూని ప్రతాపవాన్ అంటే ప్రతాపవంతుడై ఉన్నట్టండి. దేవసేనలు వారి పరివారాలతో కలిసి ఈ ప్రాకారంలో రాజతే అంటే వెలుగొందుతూ అంటే దేవసేనలు అతని యొక్క పరివారాలు అతన్ని అనుసరిస్తూ ఉంటే వెలుగొందుతూ ఉన్నట్ట. ఎవరు? శతక్రతు అన్నది ఇంద్రుడి తాలూకు ఇంకొక పేరండి. ఓకే, ఇదే ఇంద్రుడికి అనేక రకాల పేర్లు ఉంటాయి కదా, అందులో ఒక పేరు శతక్రతు. అయితే ఇంకా ఎలా ఉంటారు? దేవాంగనా గణయుత సచీ తత్ర విరాజతే వర్ణికోణే వర్ణిపురి వర్ణిపూ సదృశీన్ రూపం. దేవాంగళ్ళు మరియు వారి యొక్క గణములతో కలిపి సచీదేవి అక్కడ ఉంటుంటండి. ఇది తూర్పు వైపునున్న అమరావతి యొక్క వర్ణనండి. తర్వాత ఏముందిట? వర్ణికోణే అంటే ఆగ్నేయ దిక్కు అంటే మనకి తెలుసు కదా, సౌత్ ఈస్ట్. ఆ డైరెక్షన్లో ఏముందిట? వర్ణిపురి అంటే అగ్ని పట్టణం అండి. వర్ణిపూ అంటే ఆ పట్టణం అంతా అగ్నిమయమై ఉన్నది అని అర్థం అన్నమాట. ఈ ఆగ్నేయ కోణంలో అగ్నిమయమైన అగ్ని పట్టణం ఉంది అని చెప్తున్నారు. అయితే అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న అగ్ని యొక్క సమిష్టి రూపం కదా మరి. ఇక్కడ తేజోవంతంగా అగ్నిదేవుడు విరాజిల్లుతూ ఉంటాడండి. అతను ఎవరితో కలిపి ఉంటాడో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, వినండి. స్వాహా స్వధా సమాయుక్తో వర్ణిస్తత్ర విరాజతే నిజవాహన భూషాఢ్యో నిజదేవ గణైర్వృతః. స్వాహ స్వధ వాళ్ళిద్దరూ అగ్ని భార్యలని మనకి తెలుసు కదండి. ఈ ఇద్దరు భార్యలతో అగ్నిదేవుట విరాజిల్లుతూ ఉంటాటండి. అంతేకాట అగ్నిదేవుడు తన వాహనాలతో భూషణాలు ధరించి దేవగణాలతో కలిసి
ఆ అగ్నిపురంలో నివసిస్తూ ఉంటాటండి. ఇంకా ఎలా ఉంటాట, తర్వాత ఇంకెవరున్నారో చూడండి. యామ్యాసాయాం యమపురి తత్ర దండధరో మహాన్ స్వభట్టైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమై. యామ్యాసాయాం అంటే దక్షిణ దిక్కు అయిన యమపురి అంటే యముడి యొక్క నగరం ఉందిటండి. అయితే ఈ దక్షిణ దిక్కులో యముడు ఎలా ఉన్నట్ట, దండధారియే నివసిస్తున్నట్ట. అంతేకాట అతడు తన భటులతోని ఇంకా చిత్రగుప్తుడితోనూ కలిసి అక్కడ నివాసం ఉంటట్టండి. నిజశక్తియుతో భాస్వత్తనయో అస్తియమో మాన్ అంటే భాస్వత్తనయో అంటే భాస్కర తనయుడైన అంటే సూర్యపుత్రుడైన మహాఘనుడైన యముడుట తన నిజశక్తితో అంటే తన భార్యతో కలిసి ఈ యమపురిలో ఉంటాటండి. ఇంకా మిగిలిన దిక్పాలుల గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చేస్తారు కదూ. శుభం భూయాత్.